టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నం లక్ష్మి గారు మరి యువ సంఘర్షణ సభకు వచ్చారు. వారిని తెలుసుకుని చెప్పండి సార్, మరి ఈరోజు ప్రియాంక గాంధీ గారు వచ్చారు, ఎలా అనిపిస్తుంది స్పందన? మరి ఆ యొక్క డిక్లరేషన్ ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్లే అవకాశం కాదు? స్పందన ఎలా ఉందని నన్ను మీరు అడుగుతున్నారా? లేలే లే 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 అంటే మీరు కూడా చూశారు కదా, మీరు చూసి మీ అభిప్రాయం చెప్పలేరా? స్పందన ఎంత బాగుందో కూడా మీరు అనలేకుండా మీరు కానీ మీ ప్రసార సాధనలు కానీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే పొరపాటు. మీరేమనుకుంటారు అని మేము బాగా ఉంది, అందుకే కదా మాట్లాడేమనుకో మీడియా అత్యుత్సాహం అంటారు కదా, మళ్ళీ మేము ఏమనం అట్లేమనం. ఉత్సాహాన్ని ఉత్సాహం అంటాం, అధైర్యం అంటాం. అది ఎప్పుడు అంతే కాంగ్రెస్. ఎందుకంటే చూడండి, ఒక్క నిమిషం, 1980లో ఆనాటి రాజకీయ పరిస్థితులు, ఇందిరాగాంధీ గారు ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయడం, నాకు ఆ అదృష్టం దక్కింది. నామినేషన్ వేయడం, కూర్చోవడం, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా, జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉంటే వారితో పాటు ప్రయాణం చేయడం కూడా ఒక అదృష్టం కదా. ఆ రోజున్న పరిస్థితులు ఏంది దేశంలో? మళ్ళీ కాంగ్రెస్ రావడానికి చేసిన ప్రయత్నం. దానికి మూల కారణం 1978లో జరిగిన ఎన్నికల్లో కేవలం రెండే రెండు రాష్ట్రాలు, కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్. ఈ రెండు రాష్ట్రాల్లో ముఖ్యమైన అక్కడ దేవరాజు అరసు, ఇక్కడ చెన్నారెడ్డి గారు. 1980లో 77లో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది దేశం అంతా. తర్వాత 80లో మళ్ళీ నీవే తప్ప ఎవరు లేరు అని ఇందిరాగాంధీ వెంబడి మొత్తం దేశం అంతా నిలబడింది. ఆ సమయంలో ఇక్కడ నామినేషన్ వేశారు. నామినేషన్ వేసినప్పుడు కర్ణాటక మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం అండగా నిలిచింది. ఆనాడు దేశ పరిస్థితులను మార్చి తిరిగి కాంగ్రెస్లో ఇందిరాగాంధీని అధికారంలో తీసుకొచ్చింది. కర్ణాటక నుంచి మొదలై ఆంధ్రప్రదేశ్ నుంచి ఎండై ఈ రెండు రాష్ట్రాల వల్ల వచ్చింది. అదే ఈరోజు 2023లో ప్రియాంక గారి ఆధ్వర్యంలో నిన్న కర్ణాటకలో ఎన్నికల బహిరంగ సభలు, ర్యాలీలు, ఇక్కడ యువకులు విద్యార్థులు పడుతున్న బాధల మీద కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ దేనికి నిలబడింది అని చెప్పడానికి ఒక గర్జన, ఒక డిక్లరేషన్ వేయడం జరిగింది. ఈ డిక్లరేషన్ దేనికి? 80లో అంటే 43 సంవత్సరాల తర్వాత ఆ ఇందిరమ్మ గారి మనవరాలు, సోనియమ్మ గాంధీ కూతురు, రాజీవ్ గాంధీ గారి కూతురు ఇక్కడికి రావడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఊతమిచ్చే విధంగా సెంటిమెంట్గా ఈ తెలంగాణ ప్రజలు, అటు కర్ణాటక ప్రజలు కూడా తప్పనిసరిగా పట్టం కడతారు, ఇది దేశవ్యాప్తంగా వచ్చేస్తుంది అనే నినాదాన్ని తీసుకుపోవడానికి, ఆ సెంటిమెంటల్ వ్యాఖ్యలు తీసుకురావడానికే మేము వారిని పిలిచాం. ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా చేయగలిగిన పనులే చెప్తుంది. అందుకే ఒక్క నిమిషం మీరైనా దయచేసి ఏ పార్టీ ఏ డిక్లరేషన్ ఇచ్చినా, ఏ పార్టీ ఏ ఎన్నికల ముసాయిదా పెట్టినా ఇప్పటి వరకు ఎన్నికల ముసాయిదాల మీద చర్చకు వచ్చిన దాఖలాలు ఉన్నాయా? మోడీ గారు అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. కేసీఆర్ అయితే నీవేదని అడిగితే ఓహో నువ్వుగానే దొరికినావు కూర్చో అంటాడు. మేము అట్లా అనమే, మేము చర్చకు రమ్మంటున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలు, కాంగ్రెస్ వాగ్దానాలు 180% అమలు చేసిన చరిత్ర మాది. వాళ్ళది ఏం చేశారయ్యా? 15 లక్షలు ఇచ్చాడా? 2 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా? లేకపోతే నల్లధనం తగ్గిందా? మరి ఏది కాలేదుగా, దాని గురించి మాట్లాడుతున్నారా? లేదే. మరి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేసింది. 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి గంటలకు మోడీ గారు గంట కొడతాయి నాది, మోడీ గారు సపోర్ట్లు కొడతాయి నాది, మోడీ గారు దీపాలు పెడితే నాది. ఇండస్ట్రీలు చేసి తర్వాత ఉపాధి కల్పించి ప్రాజెక్టులు కట్టి మరి ప్రొడక్షన్ పెంచి దిగుమతులు చేసుకునే దేశం నుంచి ఎగుమతి చేసే దేశ స్థాయికి తీసుకొచ్చి మరి భారతదేశాన్ని స్థాయికి తీసుకొచ్చి కాంగ్రెస్ ఆ లటప్ప రాలేదు. 57 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేనికోసం ఆవిర్భవించిందండి? 130 సంవత్సరాల కింద ఈ దేశం కోసం, రాజరిక పరిపాలన అంతమొందించడానికి, వ్యాపారం కోసం వచ్చి దేశాన్ని దోచుకుంటున్న బ్రిటిష్ వాళ్ళను పారదోలడానికి కాంగ్రెస్ పార్టీ ఉద్భవించింది. ఆ ఉద్యమంతో అధికారంలోకి వచ్చింది. ఆ ఉద్యమంతో ఇవాళ దేశాన్ని అత్యంత పేద దేశంగా మార్చిన బ్రిటిష్ వాళ్ళను తరిమి ఈరోజు 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి కారణమైంది. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఈరోజు ఈ 9 సంవత్సరాల్లో బ్రిటిష్ పాలకుల వలె దేశాన్ని దోచుకుంటున్న బీజేపీ వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో ఎక్కడున్నారండి? ఎక్కడైనా ఉన్నారా? ఈ దేశానికి స్వాతంత్రం కావాలన్నారా? జైలుకి వెళ్ళారా? ప్రాణాలు అర్పించమని నేను అనడం లేదు. కానీ దేశం గురించి ఆలోచించిన వాళ్ళు, స్వంత లాభం గురించి ఆలోచించే వాళ్ళు, దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటున్నట్టుగా ఈరోజు బీజేపీ దేశాన్ని దోచుకుంటూ ఉంటే రాష్ట్రంలో ఈయన మహానుభావుడు ఎవరు? ఆయన పేరు 70,000 పుస్తకాలు చదివాను ఆయన, కేసీఆర్. అవును మర్చిపోయా. నాతో పాటు ఆయన 45 సంవత్సరాలు, నాతో పాటు 45 సంవత్సరాలు రాజకీయం. ఏమయ్యా నీ వాగ్దానాలు ఎక్కడ పోయినాయా? ఏం మాట్లాడుతున్నావయ్యా? 4,91,000 ఉద్యోగాలు రాష్ట్రంలో తెలంగాణ వచ్చే నాటికే ప్రభుత్వంలో ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో నింపిందా లేదా?
ఇవాళ 1,91,000 ఖాళీలు ఏర్పడ్డాయి 9 సంవత్సరాల్లో. నువ్వేం చేస్తున్నావు? కనీసం ఖాళీలు కూడా నింపలేని దైన్య స్థితిలో ఉండి ఏదో 2,000 ఉద్యోగాలు 5,000 ఉద్యోగాలు ఇస్తున్నావు అని పత్రికా ప్రకటనలు ఫ్రంట్ పేజీలలో ఆదాయం కావాలి కదా వాళ్ళకు కూడా పాపం. ఈయనకు ప్రచారం కావాలి, వాళ్ళకి ఆదాయం కావాలి. ఏం చేస్తారు? అదే ఇక చాలా ఉన్నాయా అని మొదలు చెప్పేదినండి. ఇచ్చిన ఉద్యోగాలే, ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలే నింపలేని దైన్య స్థితిలో ఉంటే కొత్త ఉద్యోగాలు ఇస్తాడా ఈ ముఖానికి? ఇంటికో ఉద్యోగం ఏ ముఖం పెట్టుకున్నావయ్యా? నీదో ముఖమేనా? నీదో నాలుకేనా? నీదో మాటేనా? నువ్వో మనిషివా? రాజకీయాలు దేనికి? ప్రజల కోసం, ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం, పేదల జీవన ప్రమాణాలు గౌరవప్రదంగా ఉండడం కోసం చేయడానికి రాజకీయాల్లో రావాలి. నీ కుటుంబం కోసం కాదు, దోచుకోవడానికి కోసం కాదు, ఏదైనా చేసుకోవాలి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ప్రియాంక గాంధీ ఓ సెంటిమెంట్ ద్వారా ఈ దేశంలో రాజకీయ చరిత్రను మార్చిన చరిత్ర 1980 జరిగింది. మళ్ళీ 2023లో ఈ చరిత్ర తిరగరాయబడుతుంది. ఈ దోపిడీదారుల కుట్రలను బయటపెట్టి ప్రజానికాన్ని చేసి రైతాంగం ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇవాళ వచ్చింది ఆ పాయింట్. అన్నీ ఉన్నాయి, వాళ్ళ ఎన్నో ఉన్నాయా. అసలు దృష్టి ఉంటే, ఆలోచన ఉంటే చేయదలిస్తే. మేము చెప్పనా, ఒక చేరియాల మండలంలో వర్షాలు వడగళ్ళు పడ్డ తర్వాత 3 రోజులకే ఒక్క మండలంలో 6 కోట్లు ఇప్పించాను. ఈ 9 సంవత్సరాల్లో ఈ కొంగముక్క అయినప్పుడన్నా ఎవరికైనా ఇచ్చాడా? మాట్లాడతారు. ఏదో పరాష్కాలు అయినాయి రాజకీయాలంటే, పబ్బం గడుపుకోవడానికి. ధన్యవాదాలు. కర్ణాటకలో మోడీ మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశం యొక్క అంబాసిడర్ను మరి రాహుల్ గాంధీ బయటకి పొక్క చెప్తున్నారని కూడా మాట్లాడారు. నేను చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయట దేశాల్లో వినిపిస్తూ భారతదేశం యొక్క స్థితిని పోగొడుతున్నారు. ఈయనకు భారతదేశం మీద బాగా ప్రేమ వచ్చిందా? మేమంతనో నాశనం చేసినామా? అందుకే 3వ శక్తిగా వచ్చిందా? అందుకే ధనిక రాష్ట్రం అయిందా? ఏం మాట్లాడతాడా? గంటలు కొట్టి దీపాలు వెలిగించి చప్పట్లు కొట్టి ఓహో అన్నాడు ప్రజల గురించి. ఏం మాట్లాడతాడు ఆయన? ఆయన రాజకీయవేత్త. ఒక్క మాట, 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రి కదా, మీకు ఇవాళ పంపిన డేటా ఏముంది అందులో? దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చింది. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వంలో. రాష్ట్రంలో తెలంగాణ 3.5 కోట్లు ఉండి ఇప్పుడు 4 కోట్లు అయింది. ఎన్ని లక్షల ఉద్యోగాలే? 4,91,000 ఉద్యోగాలు 4 కోట్ల మంది లోపల ఉన్న రాష్ట్రంలో గవర్నమెంట్లో మేము ఇచ్చాం. అంటే చూడండి, ఒక్క నిమిషం అయ్యా. గుజరాత్ ఆయన ముఖ్యమంత్రి కదా, అక్కడ 6 కోట్ల మంది కదా, అక్కడ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడా? 1,50,000 లేవు. 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు చేసిన ఆయన, ప్రధానమంత్రిగా 9 సంవత్సరాలు చేసిన ఆయన, ఆ రాష్ట్రంలో 6 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు 1,50,000 కూడా లేవు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాడు? ధన్యవాదాలు. మీరు అడగండి ఆయనను.